వెల్కమ్ టు ఎస్పీ క్రియేటివ్ వరల్డ్. హాయ్ హలో నమస్తే గాయస్. నేనైతే ఈరోజు వైజాగ్లో ఎంతో ఫేమస్ అయిన మన బెల్లం వినాయకుడిని అయితే నేను దర్శించుకోవడానికైతే వెళ్తున్నానండి. అన్నట్టు వెళ్ళేటప్పుడు స్వామికి బెల్లం పట్టుకొని వెళ్ళండి. ఈ టెంపుల్ అయితే మనకు వైజాగ్ కేజీహెచ్ డౌన్లోకి వెళ్ళాక మనకి కలెక్టర్ ఆఫీస్ పక్కనే రెల్లి వీధి ఉంటుంది. సో అక్కడ అఫీషియల్ కాలనీకి వెళ్ళాక అక్కడ ఒక 3వ లైన్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. గుడి చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో మన మనసులోని కోరికల్ని తీర్చే ఈ బెల్లం వినాయకుడు అనేది ఇక్కడ వైజాగ్లో అయితే చాలా ఫేమస్. మనం మనసులో ఏది కోరుకుంటే ఆ విఘ్నేశ్వరుడు అది తప్పక నెరవేరుస్తాడని ఇక్కడ నమ్మకం. ఎప్పటి నుంచో నేనైతే ఈ టెంపుల్కి వచ్చి ఆ స్వామిని దర్శించుకోవాలని అనుకున్నాను. సో నాకు ఈ సందర్భంగా అయితే నాకు ఆ విఘ్నేశ్వరుని దర్శించుకునే భాగ్యం కలిగింది ఈ రోజుకి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు ఫస్ట్ దీని గురించి తెలియదండి. నేను యూట్యూబ్లో అయితే చూసి ఈ విఘ్నేశ్వరుడి గురించి తెలుసుకొని ఇక్కడికి నేను వచ్చాను. సో మీరు కూడా తప్పకుండా ఈ విఘ్నేశ్వరుని దర్శించుకొని మీ కోరికలను తీర్చుకోవాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నానండి. సో అక్కడైతే వీడియోకి అయితే నాట్ అలౌ, కాకపోతే నాకు తోచిన కొంచెం వీడియోని షూట్ చేశాను. సో అది మీకోసం చూపిస్తున్నాను చూడండి. సో ఇది లోపలికి వెళ్ళే వే అనమాట. సో మీరు చూస్తుందే టెంపుల్ అనమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. సో వాళ్ళకి చక్కగా మంచి విద్యా బుద్ధులు రావడానికైతే ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మనకి చక్కని విద్యా బుద్ధుల్ని ప్రసాదిస్తాడు. సో ఇంత మంచి ఫేమస్ అయిన టెంపుల్ని మీరు మిస్ కాకుండా వెళ్ళి చూడండి. సో మీ కోరికలు తీరాలంటే ఇక్కడ ఒక బెల్లాన్ని మాత్రం ఆ స్వామికి సమర్పించాలి. తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు బెల్లాన్ని పట్టుకొని వెళ్ళి ఆ స్వామికి సమర్పించి మీ మనసులోని కోరికల్ని స్వామి ముందు చెప్తే చక్కగా ఆ కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి. నేనైతే చక్కగా ఆ స్వామిని దర్శించుకున్నాను. సో నా మనసులోని కోరికల్ని స్వామికి చెప్పి చక్కగా నేను నా మొక్కుని తీర్చుకున్నాను కూడా. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే విఘ్నేశ్వరుడు ఎక్కడ చూసినా మనం ఎడమవైపు తొండాన్నే చూస్తాం, కానీ ఈ టెంపుల్లో అయితే కుడివైపు ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామిని ఆనంద గణపతి అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే మనం ఇచ్చే బెల్లాన్ని ఆనందంగా స్వీకరించి మన కోరికలు తీర్చే గణపయ్య కాబట్టి ఇక్కడ ఆనంద గణపయ్య అని పిలుస్తారు. ఇంకా దర్శనం అవ్వగానే మేము బయటకైతే వచ్చేసాము, స్వామివారి ప్రసాదాలు స్వీకరించాము. సో అది మధ్యాహ్నం టైం అనమాట. సో ఆ టైంలో అనమాట కాసేపు స్వామికి నైవేద్యం సమర్పిస్తారు కాబట్టి గుడి అనేది కాసేపు బంద్ చేస్తారు. సో ఆ టైంలో దర్శనాలకి అలౌ చేయరు. మేము చాలా ఫాస్ట్గా వచ్చాము, ఎందుకంటే టైం అయిపోతుందని అక్కడ షాప్ వాళ్ళందరూ అక్కడ చెప్పారనమాట. సో ఇలా లంచ్ టైంలో స్వామికి ప్రసాదాలు పెడతారు. సో ఆ టైంలో తొందరగా దర్శనం చేసుకొని వచ్చేయాలి, లేదంటే మళ్ళీ గుడి బంద్ చేసేస్తారంటే మేము తొందరగా స్టార్ట్ అయ్యి వెంటనే దర్శించుకొని వచ్చాము. సో ఇక్కడ బయట నుంచి ప్రతి ఒక్క గోడ పైన అయితే చక్కగా మంచిగా మంచి పెయింటింగ్స్తో ఆ స్వామివారిని విగ్రహము అన్నీ చక్కగా పెయింటింగ్స్ చేస్తున్నారు. చూడ్డానికైతే చాలా చక్కగా ఉన్నాయన్నమాట. గుడి వాతావరణం మొత్తం చాలా ప్రశాంతంగా చూడ చక్కగా ఉందన్నమాట. సో మీ అందరూ వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేసి ఆ దేవుని ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఇంత దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉందని సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. సో మనం కూడా ఒకరి నుంచి తెలుసుకునే వెళ్తాము. సో ఆ విధంగా నా తరపున నలుగురికి తెలిసి ఈ వినాయకుడిని మీరు దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో మరిన్ని ప్రజలకు చేరువ అవ్వాలంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ టెంపుల్ గురించి వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. మీరు కూడా వెళ్ళి తప్పకుండా ఈ బెల్లం వినాయకుడిని దర్శించుకోండి.